యూ. అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. వినబడుతుంది సార్. ఓకే సార్, వినిపిస్తుంది సార్. ఓకే రైట్. సి గైస్, మనకి ఇప్పటి వరకు కూడా రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈబీఎస్ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది నిన్న చూపించాను మీకు. ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ అంటే ఏంటి అన్నది చెప్పాను. అలాగే ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ సంబంధించిన డాక్యుమెంట్ మీకు ఇచ్చానా ఇవ్వలేదా? సో డాక్యుమెంట్ నేను ఇచ్చానా? సో ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ డాక్యుమెంట్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మనకి ఏంటంటే ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా మనం నేర్చుకుందాం. ఒకవేళ ఇంటర్వ్యూవర్ మనకి ఇలా కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చెప్తాను ఇప్పుడు అవి ఏంటి అనేది కూడా. ఓకే, సో ఈ ఈబీఎస్ అనే కాన్సెప్ట్ అయిపోతే మనకి బ్యాంక్ రికన్సిలేషన్ చేశామని మీరు ఇంటర్వ్యూలో చెప్పుకోవాలి. ప్రతి ఇంటర్వ్యూలోనూ కంపల్సరీగా బ్యాంక్ రికన్సిలేషన్ అనేది అడుగుతారండి. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే మనం కంపల్సరీగా మనకి బ్యాంక్ రికన్సిలేషన్ అనేది ఉంటుంది. బ్యాంక్ రికన్సిలేషన్ అండ్ తర్వాత మనకి ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్. కన్ఫామ్గా R2R అంటే బ్యాంక్ రికన్సిలేషన్, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్, ఇవి చూసుకుంటేనే జాబ్ వస్తుంది మీకు. ఓకే, సో ఆ తర్వాత మనకి ఈ రెండు అయిపోతే మనకి అసెట్ అకౌంటింగ్ అనే క్లాస్ స్టార్ట్ చేస్తాను. అసెట్ అకౌంటింగ్ ఒక 3-4 డేస్ ఉంటుంది ఈ క్లాసు. మనకి డిప్రెషన్ క్యాలిక్యులేట్ ఎలా చేస్తారో అవన్నీ కూడా చూపిస్తాను మీకు. సో అసెట్ అకౌంటింగ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్, రెజ్యూమ్ ప్రిపరేషన్, ఆ తర్వాత మనకి ఏమైనా వర్క్షాప్ లాంటిది ఒక 1 or 2 వర్క్షాప్ తీసుకుంటాం. ఇది క్లోజ్ చేసి మనం P2Pకి వెళ్ళిపోతాం. ఓకే, సో మ్యాక్సిమం మనకి నెక్స్ట్ వీక్లో మనకి అన్నీ అయిపోతాయి. నెక్స్ట్ వీక్లో R2R అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వీక్లో మనకి R2R అయిపోతుంది. ఓకే, ఆ తర్వాత మీకు ఏంటంటే ఎక్సెల్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. నెక్స్ట్ వీక్ నుంచే మీకు ఎక్సెల్ క్లాసెస్ ఉంటాయి. సో ఎక్సెల్ క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. ఎక్సెల్ క్లాసెస్ వినండి. ఓకే, ఎక్సెల్ క్లాసెస్ వింటా మీరు ఇంకో 10 days కరెక్ట్గా ప్రిపేర్ అయితే జాబ్ వచ్చేస్తుంది. ఓకే, సో నేను ఏమైతే మీకు ఈ R2R పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏమైతే మీకు క్లాసెస్ చెప్పానో అవే ఇంటర్వ్యూలో అడుగుతారు. 100% అవే, ఇంకా అందులో ఎటువంటి డౌటే లేదు. అండ్ మీకు ఒక డాక్యుమెంట్లు ఇస్తాను కొన్ని. నేను ఆల్రెడీ ఇచ్చినట్టున్న R2R ఇంటర్వ్యూ మెటీరియల్ అని మళ్ళీ ఇస్తాను. ఆ R2R ఇంటర్వ్యూ మెటీరియల్ చదువుకుంటే అందులో నుంచే క్వశ్చన్స్ వస్తాయి. అవే మీరు తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, సో మ్యాక్సిమం మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా చాలా వరకు R2Rలోనే జాబ్స్ కొట్టారు ఎక్కువ మంది. ఓకే, R2Rలోనే జాబ్స్ ఎక్కువ కొట్టారు. ఎందుకంటే మనం చెప్పిన వాటిలో నుంచే వస్తాయి క్వశ్చన్స్ అన్ని, అవే అడుగుతారు. ఇంకా అంత మించిన వ్యవహారం లేదు. ఓకే, సో అలాగే ఓటీసీలో కూడా మనకి క్లాసెస్ చెప్పుకున్నాం. దీనికి ముందు ఓటీసీ క్లాస్ చెప్పాం. ఎవరైనా జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో ఓటీసీలోకి ఈజీగా జాబ్స్ ఉంటాయి. ఈజీ జాబ్స్ ఓటీసీలో. ఓకే, సో మనకి ఈ ఓటీసీ అంటే చాలా డెడ్ ఈజీ. ఓకే, సో మరి ఈరోజు మనం ఏం చేద్దామంటే ఓకే, సో ఈబీఎస్ కాన్సెప్ట్ అంటే ఈబీఎస్ అంటే ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ ఎస్ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను డిస్కస్ చేసాం. నిన్న మనం ఎస్ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈబీఎస్ని డిస్కస్ చేసాం. ఎస్ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈబీఎస్ డిస్కస్ చేసాం. సో ఈరోజు ఏంటంటే ఎస్ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసాం. ఈరోజు ఏంటంటే మనకి ఇంకొంచెం డీటెయిల్గా మనం దీంట్లోకి వెళ్దాం. సో బ్యాంక్ రికన్సిలేషన్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఈ బ్యాంక్ రికన్సిలేషన్ని కండక్ట్ చేస్తారు, సో అనే పాయింట్ని ఇంకొంచెం డీటెయిల్గా లాజిక్గా మనం పాయింట్ టు పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనకి మ్యాక్సిమం ఇంతకు మించి వెళ్ళే ఛాన్స్ లేదు. ఓకే, సో కరెక్ట్గా 30 days చూసుకుంటే మీకు జాబ్ వచ్చేస్తుంది. R2Rలో ఎటువంటి డౌటే లేదు. నేను చెప్పినట్టు ప్రిపేర్ అయిన వాళ్ళకి జాబ్ వస్తుంది. మీ సొంతంగా తెలివితేటలు ఉపయోగిస్తే నేనేం చేయలేను. ఓకే, సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి మనం జాబ్స్ తెప్పించున్నాం. ఈ పాటికి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనకి మన R2R ప్రాసెస్లో కానీ P2P కానీ ఓటీసీలో కానీ సక్సెస్ అయ్యారు. సో బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? బ్యాంక్ రికన్సిలేషన్ అంటే ఏంటి? సో దీనికి ఎవరైనా రేపు పొద్దున్న ఇంటర్వ్యూలు అడుగుతాడు, వాట్ ఈస్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అని సింపుల్గా అడిగేస్తాడు. ఏం చెప్తారు మీరు? ఎవరు చెప్తారు? సార్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఇస్ మ్యాచింగ్ విత్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అండ్ కంపెనీ స్టేట్మెంట్స్. మ్యాచింగ్ ద పాస్బుక్ విత్ బ్యాంక్ స్టేట్మెంట్, లెడ్జర్ టు సబ్ లెడ్జర్. అంటే బ్యాంక్ కూడా ఒక స్టేట్మెంట్ ఆల్రెడీ ఇచ్చేస్తాడు, బ్యాంక్ స్టేట్మెంట్ అంటారు, పాస్బుక్ అంటాం.
సో బ్యాంక్ పాస్బుక్ని మన లెడ్జర్స్తోను సబ్ లెడ్జర్స్తోను మనం కంపేర్ చేసుకొని వచ్చే డిఫరెన్సెస్నే మనం రికన్సిలేషన్ చేయాలి. ఎందుకు ఆ రికన్సిలేషన్ చేయటం, ఆ రీజన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ మెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎండ్ ఆఫ్ ది మంత్ నీ మెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ ₹1,00,000 అని అన్నాడు బ్యాంక్లో. కానీ నీ బుక్స్ ఆఫ్ అకౌంట్లో ₹95,000 చూపిస్తుంది, ₹5,000 డిఫరెన్స్ వస్తుంది. ఓకే, సో అంటే నీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ₹5,000 తక్కువ చూపిస్తుంది, కానీ బ్యాంక్ బ్యాలెన్స్లో ₹5,000 ఎక్కువ చూపిస్తుంది. సో ఈ ₹5,000 ఎందుకు మనకి తక్కువ చూపిస్తుంది? మనం ఏమైనా ట్రాన్సాక్షన్ ఒమిషన్ చేసామా? సో ఇలాంటివి మనం డిటెక్ట్ చేయడానికి, ఎర్రర్స్ని డిటెక్ట్ చేయడానికి, క్లరికల్ ఎర్రర్స్ని డిటెక్ట్ చేయొచ్చు, ఫ్రాడ్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. మ్యాక్సిమం ఏంటంటే బ్యాంక్ దగ్గరే ఫ్రాడ్ అవుతుంది. కంపెనీస్లో ఏంటంటే ఫ్రాడ్స్ చేస్తూ ఉంటాయి. అవి మ్యాక్సిమం ఏంటంటే ఇలాంటి దగ్గరే దొరికిపోతూ ఉంటారు బ్యాంక్ స్టేట్మెంట్స్లోనే. కాబట్టి కంపేరింగ్ ద బ్యాంక్ స్టేట్మెంట్, కంపేరింగ్ ద మెయిన్ బ్యాంక్ పాస్బుక్తో బ్యాంక్ స్టేట్మెంట్ లేదా పాస్బుక్తో మనం సో లెడ్జర్స్ అంటే మన ఎస్ఏపిలో రాసుకున్న లెడ్జర్స్ ఏమైతే ఉంటాయో ఆ లెడ్జర్స్ని సబ్ లెడ్జర్స్ని మనం కంపేర్ చేసుకొని చెక్ చేసుకోవడానే మనం బ్యాంక్ రికన్సిలేషన్ అంటారు. బ్యాంక్ రికన్సిలేషన్ కొన్ని రీజన్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ వాట్ ఈస్ బ్యాంక్ స్టేట్మెంట్? కంపెనీ ప్రిపేర్ ద బ్యాంక్ రికన్ స్టేట్మెంట్ టు కంపేర్ ద బ్యాలెన్స్ ఇన్ అకౌంట్స్ రికార్డ్స్ విత్ ఇట్స్ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్. ఇట్ షోస్ రీజన్ ఫర్ డిస్క్రిపెన్సీస్. అంటే మన మన బ్యాంక్కిను మన లెడ్జర్కి సబ్ లెడ్జర్కి ఉన్న డిస్క్రిపెన్సీస్ అనాలి. మిస్ మ్యాచెస్ అనొచ్చు లేదా డిస్క్రిపెన్సీస్ అనాలి. మీరు మ్యాక్సిమం ఏమనాలి? డిస్క్రిపెన్సీస్. బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఇస్ వాల్యుబుల్ ఇంటర్నల్ టూల్ దట్ కెన్ ఎఫెక్ట్ ట్యాక్స్ అండ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అండ్ డిటెక్ట్ ఎర్రర్స్ అండ్ ఇంటర్ప్రిటేషనల్ ఫ్రాడ్స్, ఇంటెన్షనల్ ఫ్రాడ్స్. సో అంటే ఈ బ్యాంక్ రికన్సిలేషన్ చేయటం మూలంగా సో కంపెనీలో ఉండే ఫ్రాడ్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ ఎర్రర్స్ని డిటెక్ట్ చేయొచ్చు. ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో మనకి ప్రాపర్గా మన సో ఇది చేయకపోతే ఏమవుతుంది అంటే నీకు బ్యాంక్ బ్యాలెన్స్ టాలీ అవుతుంది. మిస్ మ్యాచెస్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ స్టక్ అయిపోతాయి, ప్రిపేర్ అవ్వవు. సో కాబట్టి మనకి ఇక్కడ సో బ్యాంక్ రికన్సిలేషన్ రీజన్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి దానికి మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలన్నమాట. సో ఈ కంపెనీ ప్రిపేర్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ టు కంపేర్ ద బ్యాలెన్స్ ఇన్ ఇట్స్ అకౌంట్ రికార్డ్స్ with its bank account balance. This statement shows a reason for any discrepancies between the two. A bank record statement is valuable internal tool that can affect tax and also financial reporting. So ఇది ట్యాక్స్ మీద కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ట్యాక్స్ మీద కూడా మనకి ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అండ్ రిపోర్టింగ్ అండ్ ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయడం, ఫ్రాడ్స్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ బ్యాంక్ రికన్సిలేషన్ అనేది యూజ్ చేస్తారు. సమ్ ఆఫ్ ది కామన్ రీజన్ ఫర్ ప్రిపేరింగ్ బ్యాంక్ స్టేట్మెంట్స్. సో ఈ బ్యాంక్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడానికి కొన్ని కామన్ రీజన్స్ ఏంటంటే సో అన్ప్రెజెంటేటెడ్ చెక్స్, అలాగే అన్రిగలైజ్డ్ చెక్స్, అలాగే డిస్ఆనర్ ఆఫ్ చెక్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏటీఎం ఛార్జెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీ అకౌంట్లో నుంచి బ్యాంక్ కోడ్ ఏటీఎం ఛార్జెస్ కింద చూడండి. సడన్గా మనకి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా సో సడన్గా మనకి ఏటీఎం ఛార్జెస్ అంటాడు, సడన్గా మనకి చెక్ ఛార్జెస్ అంటాడు, ఆ ఛార్జెస్ అంటాడు, సర్వీస్ ఛార్జెస్ అంటాడు. ఇవన్నీ మనకి బ్యాంక్ కూడా ఆల్ ఆఫ్ ది సడన్ కట్ చేస్తాడు. ఆ కట్ చేసి మనం ఏం చేసుకుంటాము? అరే నా అకౌంట్లో ఇంకా డబ్బులు ఉన్నాయి అని చెప్పి మనం ఫీల్ అవుతాం. కానీ అక్కడ కట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది మన బుక్స్ ఆఫ్ అకౌంట్లో మనం రాసుకోకపోతే ఏమవుద్ది? బ్యాంక్ ఛార్జెస్ అన్నాడు. బ్యాంక్ ఛార్జెస్ మన బుక్స్ ఆఫ్ అకౌంట్లో రాసుకోకపోతే ఏమవుద్ది? సో మిస్ మ్యాచెస్ అవుతాయి అండ్ డిస్క్రిపెన్సీస్ రైజ్ అవుతాయి. అంటే నీ బుక్స్ ఆఫ్ అకౌంట్కి అలాగే మనకి ఎస్ఏపికి మధ్య డిఫరెన్సెస్ వస్తాయి. అంటే ఎస్ఏపిలో ఎంటర్ చేసిన దానికి అలాగే బ్యాంక్ స్టేట్మెంట్కి మధ్య వచ్చే డిస్క్రిపెన్సీస్ అనమాట. జస్ట్ లైక్ ఇవి రీజన్స్. అంటే ఏంటి? చెక్ మనం ఇష్యూ చేస్తాం బ్యాంక్లో, కానీ వాడి అకౌంట్లో క్రెడిట్ చేయలేదు. మన బుక్స్ ఆఫ్ అకౌంట్లో ఏంటి? మైనస్ చేసేస్తాం చెక్ ఇష్యూ అని, కానీ బ్యాంక్ కూడా ఇంకా చేయలేదు. సో అలాంటి రీజన్స్ అనమాట. సో అలాగే మనకి అన్రియలైజ్డ్ చెక్స్. సో కొన్ని చెక్స్ ఇంకా మనకి బ్యాంక్లో ప్రజెంటేషన్ చేయాల, చెక్ పేమెంట్ చేయకపోవడం. ఓకే, సో అది ఇంకా వాడి అకౌంట్లో వేసుకోకపోవడం. ఎవరికో కస్టమర్ చెక్ ఇచ్చాను, వాడి అకౌంట్లో వేసుకోలేదు, మన దాంట్లో మైనస్ చేసుకున్నాం. సో అది వాడి అకౌంట్లో క్రెడిట్ అయితే మనకి టాలీ అవుతుంది. క్రెడిట్ అవ్వకుండా మన బుక్స్ ఆఫ్ అకౌంట్లో మైనస్ చేసుకుంటే ఏమవుతుంది? అలాగే చెక్ ఇష్యూ చేస్తాం, కొన్నిసార్లు ఏమవుతుంది? మిస్ మ్యాచెస్ అవుతాయి. బ్యాంక్ కూడా దాన్ని చెక్ని రిజెక్ట్ చేసి పక్కన పెట్టేస్తాడు. సో అలాంటప్పుడు ఏమవుతుంది? బుక్స్ ఆఫ్ అకౌంట్లో నువ్వు మైనస్ అయిపోయిందని చెప్పి రాసుకుంటావు, కానీ బ్యాంక్ అకౌంట్లో నుంచి మైనస్ కాలేదు. ఓకే, అలాగే మీకు కస్టమర్ చెక్ ఇచ్చాడు, అకౌంట్లో వేస్తాడు. సో నీకు ఇచ్చాడు చెక్, నువ్వు బ్యాంక్లో ఇచ్చావు, బ్యాంక్లో ఇస్తే అది ఇంకా నీ అకౌంట్లో వేయలేదు. ఓకే, కానీ వాడికి మీకు మిస్ మ్యాచెస్ అవ్వచ్చు కదా.
సో ఇలాంటివి మనకి చాలా ఉంటాయి. మిస్ మ్యాచెస్ అంటే డిస్క్రిపెన్సీస్ అనమాట. ప్రాపర్గా డిస్క్రిపెన్సీస్, అన్ప్రెజెంటేటెడ్ చెక్స్, అన్రియలైజ్డ్ చెక్స్, డిస్ఆనర్ ఆఫ్ చెక్స్, అలాగే ఎర్రర్స్ ఇన్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్స్. సో మన సో రికార్డింగ్ మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎంటర్ చేసేటప్పుడు 5,000, 10, 50,000 ఇస్తాం. ఓకే. సో అంటే ఏంటి క్లరికల్ మిస్టేక్స్ ఇలాంటివన్నీ కూడా స్టేల్ చెక్స్ అంటే చెక్ ఇష్యూ చేసిన తర్వాత 6 నెలల లోపల మనం అది రియలైజ్ చేసుకోవాలి. అంటే ఏంటి మన అకౌంట్లో పడాలి ఆ చెక్. సో అలాంటి పడకుండా ఉన్నట్లయితే అది మనకి ఏమవుతుంది, స్టేల్ చెక్ అయిపోతుంది. చెక్ ఇష్యూడ్ బై ద ఫర్మ్ టు పేయి బట్ నాట్ ప్రెజెంటబుల్ పేమెంట్ బై ద పేయి. అంటే ఏంటి, పేయి ఏం చేశాడు, ఆ చెక్ని తీసుకెళ్ళి బ్యాంక్లో ఇవ్వలేదు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, లోకల్ లా ప్రకారం ఆ 6 months ఇన్వాలిడ్ అయిపోతుంది అనమాట. సో ఇలా మనకి డిఫరెన్సెస్ రావచ్చు. అలాగే క్రెడిట్ ట్రాన్స్ఫర్స్, అలాగే డైరెక్ట్ డెబిట్ ట్రాన్స్ఫర్స్. సో వీటిల్లో కూడా మనకి మిస్ మ్యాచెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి రేపొద్దున ఇంటర్వ్యూవర్స్ అడిగితే, రేపొద్దున ఇంటర్వ్యూవర్ నిన్ను అసలు బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్లో వచ్చే రీజన్స్ ఏంటి అంటే ఏంటి, కామన్గా మిస్ మ్యాచెస్ అంటే డిస్క్రిపెన్సీస్, బ్యాంక్కి కంపెనీకి డిస్క్రిపెన్సీస్ ఏమొస్తాయి అని చెప్పి ఇంటర్వ్యూర్ అడిగితే అన్ప్రెజెంటేటెడ్ చెక్స్, అన్రియలైజ్డ్ చెక్స్, డిస్ఆనర్ ఆఫ్ చెక్స్, అలాగే ఎర్రర్స్ ఇన్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్స్, స్టేల్ చెక్స్, క్రెడిట్ ట్రాన్స్ఫర్స్, డైరెక్ట్ డెబిట్ ట్రాన్స్ఫర్స్ అని చెప్పాలి. చెప్తారా లేదా? సో అన్ప్రెజెంటేటెడ్ చెక్స్, అన్రియలైజ్డ్ చెక్స్, డిస్ఆనర్ ఆఫ్ చెక్స్, ఎర్రర్స్ ఇన్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్స్, స్టేల్ చెక్స్, క్రెడిట్ ట్రాన్స్ఫర్స్, అలాగే డైరెక్ట్ డెబిట్స్ అన్నమాట. బ్యాంక్ స్టేట్మెంట్ అంటే ఏంటి అని అడుగుతాడు. అలాగే ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పుకున్నాం మనం. సో ఎస్ఏపిలో బ్యాంక్ స్టేట్మెంట్ని అప్లోడ్ చేయాలంటే యూస్ చేసే టీ కోడ్ ఏంటండి, ఎవరు చెప్తారు? FF_5 సార్. FF_5లో మనం సో బ్యాంక్ స్టేట్మెంట్ని అప్లోడ్ చేయాలంటే యూస్ చేసే టీ కోడ్ ఏంటి, FF_5. బ్యాంక్ స్టేట్మెంట్ మిస్ మ్యాసేజ్, ఒకవేళ మనకి బ్యాంక్ స్టేట్మెంట్లో మనకి ఏమైనా ప్రాబ్లం ఉంది, దాన్ని మనం రాంగ్గా అప్లోడ్ చేసామంటే దాని వల్ల ఏం చేయొచ్చు చెప్పాలి. ఒకవేళ బ్యాంక్ స్టేట్మెంట్ రాంగ్గా ఉంది, దాన్ని ప్రాబ్లం ఉంది అంటే మనం ఏం చేయొచ్చు? స్టేట్మెంట్ అప్లోడ్ చేసిన తర్వాత మనం దాన్ని ఏం చేయొచ్చు, ఏం చేస్తే మనకి దాన్ని మళ్ళీ బ్యాక్ తీసుకోవచ్చు చెప్పాలి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ప్రోగ్రామ్ ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు రియల్ టైంలో? బఫర్ ప్రోగ్రామ్ అంటారు. ఆ ప్రోగ్రామ్ ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు చెప్పాలి. వెబ్ కన్సల్టెంట్. సో కాబట్టి మీరు మీరు ఏం చేయాలంటే టికెట్ రైజ్ చేయాలి. సో టికెట్ రైజ్ చేస్తే అది వెబ్ కన్సల్టెంట్స్ మనం అది టికెట్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు దాన్ని C38 అని చెప్పి టీ కోడ్ ఉంటుంది. ఆ టీ కోడ్లోకి వెళ్ళి స్టేట్మెంట్ డిలీట్ చేస్తారు అనమాట. ఓకే. సో కాబట్టి రేపొద్దున బ్యాంక్ స్టేట్మెంట్ అంటే ఏంటో అర్థమైంది. బ్యాంక్ స్టేట్మెంట్ ఎస్ఏపీలో ఎలా అప్లోడ్ చేయాలో తెలుసు. ఏ ఫార్మేట్ని మనం జనరల్గా బ్యాంక్ స్టేట్మెంట్ని, బ్యాంక్ కూడా మనకు జనరల్గా ఏ ఫార్మేట్ ఇస్తే మనం దాన్ని తీసుకెళ్ళి అప్లోడ్ చేస్తాం, ఏ ఫార్మేట్ ఉంటుంది చెప్పండి. నిన్న ఒక ఫార్మేట్ గురించి మనం డిస్కస్ చేసాం. ఏ ఫార్మేట్? ఇదే అండి, నిన్నటి క్లాస్లో కూడా చెప్పలేకపోతున్నారు. చెప్పాలి, ఎవరు చెప్తారు? సో బ్యాంక్ స్టేట్మెంట్ ఫార్మేట్ ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఫార్మేట్స్ ఉన్నాయి బేసిక్గా ఎవరు చెప్తారండి? నిన్న మనం చెప్పుకున్నాం కదా బ్యాంక్ స్టేట్మెంట్ ఫార్మేట్ MT940 ఫార్మేట్. MT940 ఫార్మేట్. ఓకే, MT940. సో ఇంకా ఎన్ని ఫార్మేట్స్ ఉంటాయి? ఇంకా ఇవే కాకుండా ఇంకేమేమి ఫార్మేట్స్ ఉండొచ్చు? MT942 multi-cache BAI and CAMT. మల్టీ క్యాష్ ఉండొచ్చు, బిఐ ఉండొచ్చు, సిఎంటి ఉండొచ్చు. ఇలా చాలా కంట్రీని బట్టి బ్యాంక్ని బట్టి ఫార్మేట్స్ ఉంటాయి. ఓకే, ఫార్మేట్లో మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుంది? బ్యాంక్ MT940 ఫార్మేట్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎవరు చెప్తారు? Account identifier, customer coding structure, reference data, transaction type, opening balance, transaction date, transaction amount, and closing balance. సో ఇలా చెప్తే మనకి జాబ్ కన్ఫర్మ్ కదండి. ఎప్పుడు ఇచ్చిన అసైన్మెంట్స్ అప్పుడు చూసుకుంటే జాబ్ కన్ఫర్మ్ కదా. ఇలా చెప్తే వాళ్ళు 100% రియల్గా జాబ్ చేశారని చెప్పి ఫీల్ అవుతారు. ఇలా చెప్తే చాలు మనకు.
మీరు ఎవరు ప్రిపేర్ అవ్వట్లేదు, కనీసం వీడియో కూడా చూడట్లేదు మీరు. ఓకే, మరి ఇలా అయితే ఎట్లాగా, జాబ్ రాదు అలా అయితే. ఓకే, సో నిన్నే కదా మనం చెప్పుకున్నది క్లాసు MT940 ఫార్మాట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్, ఫస్ట్ బ్యాంక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అంతా, అలాగే బ్యాంకులో జరిగిన ట్రాన్సాక్షన్ లావాదేవీల లిస్ట్ బ్యాంక్ MT940 ఫార్మాట్లో ఉంటుంది. అలాగే స్టేట్మెంట్ నెంబర్ ఉంటుంది, అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఓకే, సో మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే, రిఫరెన్స్ డీటెయిల్స్, అలాగే డాక్యుమెంట్ నెంబర్ డీటెయిల్స్ ఉంటాయి ట్రాన్సాక్షన్ సంబంధించి. ఇంతే కదా ఉండేది, మ్యాక్సిమం ఇవే కదా చెప్పాల్సింది రేపు పొద్దున ఇంటర్వ్యూలో. ఓకే ఓకే, సో జర్నల్ ఎంట్రీస్ చదవమని చెప్పినాను. సో జర్నల్ ఎంట్రీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి వెండార్ పేమెంట్ అయిపోయింది. వెండార్ పేమెంట్ ఎంట్రీ ఏంటి, ఎవరు చెప్తారు? వెండార్ వెండర్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్. పర్సనే చెప్తున్నారు. ఓకే, ఓన్లీ 1 పర్సన్ నేర్చుకుంటున్నారా ట్రైనింగ్? సో వెండార్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్. సో తర్వాత మనం ఈపీఎస్ చేసినప్పుడు జర్నల్ ఎంట్రీ ఏం పడుతుంది, ఎవరు చెప్తారు? బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ డెబిట్ టు మెయిన్ అకౌంట్. సో వెండార్ టు బ్యాంక్ అంటే మెయిన్ బ్యాంక్ అకౌంట్ టు మెయిన్ బ్యాంక్ అకౌంట్. ఓకే, సో కస్టమర్ పేమెంట్ చేశాడు, మనకి డబ్బులు పడినాయి, ఎంట్రీ ఏంటి? బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ డెబిట్ టు కస్టమర్ అకౌంట్. కస్టమర్ డబ్బులు పడుతుంది బ్యాంక్ అకౌంట్ టు కస్టమర్ అకౌంట్. క్రెడిట్ సేల్స్ ఎంట్రీ ఏంటి, ఎవరు చెప్తారు? క్రెడిట్ సేల్స్ ఎంట్రీ ఏంటి? క్రెడిట్ సేల్స్ ఎంట్రీ ఏంటి? క్రెడిట్ సేల్స్ ఎవరు చెప్తారు? కస్టమర్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ క్రెడిట్ సార్. కస్టమర్ అకౌంట్ టు సేల్స్. ఇలాగే అడుగుతారండి ఎంట్రీస్ మిమ్మల్ని. ఓకే, ఇలా అడిగినప్పుడు మీరు చెప్పాలి కదా. సో వెండార్ ఇన్వాయిస్ అంటే క్రెడిట్ పర్చేజెస్ ఎంట్రీ ఏంటి, ఎవరు చెప్తారు? క్రెడిట్ పర్చేజ్ ఎంట్రీ ఏంటి? పర్చేస్ అకౌంట్ డెబిట్ టు వెండర్ అకౌంట్ క్రెడిట్. క్రెడిట్ చెప్పాలి. చెప్పాలి 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 క్రెడిట్ పర్చేజ్ ఎంట్రీ ఏంటి? Purchase account return to creditors. పర్చేజ్ అకౌంట్ అంటే వెండార్ లేదా ఓకే క్రెడిటార్. ఓకే, బాగానే ఉంది. ఓకే, సో మనకి బ్యాంక్ చార్జెస్ జర్నల్ ఎంట్రీ ఏంటి మనకి ఈబీఎస్ చేసినప్పుడు? బ్యాంక్ చార్జెస్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ మెయిన్ బ్యాంక్ అకౌంట్. ఓకే, సూపర్. సో ఇలాగే కదా మీరు చెప్పాల్సింది, రేపు పొద్దున ఇంటర్వ్యూలో ఇలాగే అడుగుతారండి, ఇలాగే అడుగుతారు రేపు పొద్దున ఇంటర్వ్యూలో, ఇవే చెప్పాలి. సో టెల్ మీ వాట్ ఆర్ ద బ్యాంక్ రికన్సిలేషన్ రీజన్స్? టు రెక్టిఫై ద ఎర్రర్స్ అండ్ డిస్క్రిపెన్సీస్. ఎర్రర్స్ అండ్ డిస్క్రిపెన్సీస్ రీజన్స్ చెప్తున్నా, రీజన్స్ చెప్పండి. వాట్ ఆర్ ద మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి. రీజన్స్ చెప్పండి, ఎవరు చెప్తారు?
Check issued but not cleared in the bank. అలాగే అడుగుతారు రేపొద్దున ఇంటర్వ్యూలో ఏం చేస్తారు? చెప్పాలి. ఎవరు చెప్తారు? ఏమడిగానండి క్వశ్చన్? రీజన్స్ చెప్పండి అన్నాను. బ్యాంక్ రికన్సిలేషన్ రీజన్స్. సో ఇవే కదా, చెక్స్, అన్ప్రెజెంటెడ్ చెక్స్, చెక్ అన్రియలైజ్డ్ చెక్స్, డిస్ఫండ్ ఆఫ్ చెక్స్, ఎర్రర్స్ ఇన్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్స్, స్టైల్ చెక్స్, క్రెడిట్ ట్రాన్స్ఫర్స్, డైరెక్ట్ డెబిట్ ట్రాన్స్ఫర్స్, ఇవి చెప్పాలి కదా. ఓకే, సో వై వీ నీడ్ టు కండక్ట్ బ్యాంక్ రికన్సిలేషన్ ఎందుకు మనం రికన్సిలేషన్ చేయాలి? రికన్సిలేషన్ చెయ్యకపోతే ఏమవుద్ది? వాట్ హ్యాపెండ్ ఇఫ్ యూ నాట్ డూ ద రికన్సిలేషన్? ఎవరు చెప్తారు? చెప్పాలండి. రికన్సిలేషన్ చేయకపోతే ఏమవుతుంది? ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో క్లోజింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అనో తెలియదు. మన చేతిలో మనకి క్లోజింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది తెలియదు మనకి. ఓకే, సో మనకి ఎస్ఏపిలో పనిచేసాం అంటున్నాం కదా జనరల్గా. సో ఎస్ఏపిలో పనిచేసామని మీరు చెప్తున్నారు. ఓకే ఫైన్, బాగానే ఉంది. సో ఎస్ఏపిలో మనం ఒక రికరింగ్ డాక్యుమెంట్ ఎగ్జాంపుల్స్ ఏంటి, ఎవరు చెప్తారు? రికరింగ్ డాక్యుమెంట్ ఎగ్జాంపుల్స్ ఎవరు మాట్లాడట్లేదు ఏంటబ్బా? సార్ రెంట్ అకౌంట్ డేటా బ్యాంక్ అకౌంట్ సార్. రికరింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై రికరింగ్? ఇద్దరే మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళందరూ సైలెంట్ ఉన్నారు ఏంటి? రికరింగ్ మీన్స్ రిపీట్స్ ద ఎంట్రీస్ రిపీట్ చేస్తాం సార్ మంత్లీ. ఓకే, ఏమి మీకు సాటర్డే సండే వస్తే ఏం చేస్తున్నారు అందరూ? చదవకుండా? ఓకే, జాబ్ వద్దా? 30 రోజులు ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది, ప్యాకేజ్ వస్తుంది, మంచి ప్యాకేజ్ వస్తుంది అంటే, సో ఏమి ఎవరు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారేంటి? నాకు అర్థం కావట్లేదు. ప్రిపేర్ అవుతున్నారా, అవట్లేదా, అసలు ఏంటి స్టోరీ? సాటర్డే సండే ఏం చేస్తున్నారు అందరూ? ఏం చేద్దాం? ఇలా అయితే మనకి జాబ్ రాదు కదా, చెప్పాలి. ఇలా అయితే మనకి జాబ్ రాదు కదండి. ఓకే, బాగానే ఉంది. సో రేపొద్దున ఇలాగే క్వశ్చన్స్ అడుగుతారు. రికరింగ్ డాక్యుమెంట్, రికరింగ్ ఎంట్రీస్ ఎగ్జాంపుల్స్ ఏంటి? రికరింగ్ పోస్ట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి, ఎవరు చెప్పండి? యూజ్ చేసే టీ కోడ్ ఏంటి రికరింగ్ డాక్యుమెంట్? FBD1 సార్. అప్రూవల్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే యూజ్ చేసే టీ కోడ్ FBS1 సార్. సో మనకి రికరింగ్ డాక్యుమెంట్కి అప్రూవల్ డాక్యుమెంట్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఎవరు చెప్తారు? చెప్పాలి. రికరింగ్కి అక్రూవల్కి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై అక్రూవల్ అండ్ రికరింగ్? వాట్ ఈస్ ద డిఫరెన్స్? Which is incurred but cash is not at reserve. Recurring is every month it occurs on time. ఓకే, సో అలా చెప్తే సరిపోతుందా మనకి? ఎస్ఏపిలో మనం అప్రూవల్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు ఏమేమి టీ కోడ్ చేస్తాము, అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో చూపించిన తర్వాత రివర్స్ చేయాలి. సో రివర్స్ చేయడానికి యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? అప్రూవల్ ఎంట్రీకి రివర్స్ చేసే టీ కోడ్ ఏంటి? F.81. F.81. ఓకే, సో మనకి రివర్సల్ టైప్స్ ఎన్ని ఉన్నాయి? 3 types. 3 types. సో డాక్యుమెంట్ Standard, reversal, all reversal. Mass reversal. సో రివర్సల్ చేసేటప్పుడు మనం బేసిక్గా ఇటువంటి కేసులో మనం డాక్యుమెంట్ మనం రివర్స్ చేస్తాం? ఇన్కరెక్ట్ అమౌంట్స్, ఇన్కరెక్ట్ జిఎల్స్, ఇన్కరెక్ట్ పోస్టింగ్స్ అలాంటప్పుడు మనం పోస్ట్ చేస్తాం. ఓకే, మనకి ఎగ్జాంపుల్ ఆఫ్ అప్రూవల్ ఎంట్రీ, జర్నల్ ఎంట్రీ ఏంటి, ఎవరు చెప్తారు?
జనరల్ ఎంట్రీ అప్రూవల్స్ ఏం చెప్తారు? అక్రూవ్డ్ ఇన్కమ్ జనరల్ ఎంట్రీ. రెంట్ అకౌంట్ డెబిట్ టు టేబుల్ రెంట్ అకౌంట్. ఓకే, అక్రూవ్డ్ ఇన్కమ్ జనరల్ ఎంట్రీ ఏంటి, ఎవరు చెప్తారు? అక్రూవ్డ్ ఇన్కమ్ Accounts receivable account debit to sales account. అక్రూవ్డ్ ఇన్కమ్ అన్నా అంతే. ఓకే, సో మరి జిఎల్ బ్యాలెన్సెస్ చెక్ చేయాలంటే యూస్ చేసే టీ కోడ్ ఏంటి? చెప్పాలి. FS10 FS10N. FS10N సార్. పార్క్ డాక్యుమెంట్ కి హోల్ డాక్యుమెంట్ డిఫరెన్స్ ఏంటి, ఎవరు చెప్తారు? Hold is an incomplete document where Park needs an additional authorization from superior. ఓకే, అడిషనల్ ఏం కావాలి? అథారిటీ ఏం కావాలి? అప్రూవల్స్ కావాలి. అడిషనల్ అప్రూవల్ ఎందుకు కావాలి? చెప్పాలి. రేపు పొద్దున్న ఇలాగే క్వశ్చన్లు అడుగుతారు. ఎందుకంటే పార్క్ చేసే అమౌంట్ నీకు జూనియర్ ఎంప్లాయీస్ కి ఆ పార్క్ చేయడం తప్పేసి పోస్ట్ చేయడం లేదు కాబట్టి వాళ్ళకి అప్రూవల్స్ లేవు. ఓకే, సో ఇలా మీరు ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేసేటప్పుడు ఒక జిఎల్ సంబంధించి ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు హెడర్ డేటాలో ఏమిస్తారు, లైన్ ఐటమ్ డేటాలో ఏమిస్తారు, ఎవరు చెప్తారు? యూస్ చేసే టీ కోడ్ ఏంటి? ఎస్ఏపి జిఎల్ పోస్టింగ్ యూస్ చేసే టీ కోడ్. సో ఈ హెడర్ డేటాలో ఏమిస్తాం, లైన్ ఐటమ్ డీటెయిల్స్ ఏమిస్తాం? Document date, posting shortest, date, reference number, transaction, company code, header text, document type SSR. Line item levels లో posting is amount, text, business area, cost center, WBS, internal order, segment. ఓకే, బాగానే ఉంది. సో మనకి కాస్ట్ సెంటర్కి ఇంటర్నల్ ఆర్డర్కి డిఫరెన్స్ ఉంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ సెంటర్ అండ్ ఇంటర్నల్ ఆర్డర్? ఇంటర్నల్ ఆర్డర్కి కాస్ట్ సెంటర్ డిఫరెన్స్ ఉంది, మీకు రాసాం కదా మొత్తం అన్ని కూడా. అలాగే డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నల్ ఆర్డర్కి డబ్ల్యూబిఎస్కి డిఫరెన్స్ ఏంటి? ఓకే, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు మీకు ఇంటర్వ్యూలో? సో ఇలాంటి క్వశ్చన్సే ఇంటర్వ్యూలో మీకు అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇలా మీరు ఆన్సర్ చేయకుండా ఒకళ్ళు ఇద్దరు చెప్తున్నారు చూడండి, అక్కడ ఆన్సర్ చేయకుండా సైలెంట్గా ఉంటే జాబ్ పోతుంది. ఇక్కడ మాట్లాడితే కనీసం అక్కడైనా మాట్లాడతారు. సో నాకు మండే కల్లా మొత్తం అంతా కూడా మొత్తం మనం ఎన్ని క్లాసులు చెప్పుకున్నామో అన్ని క్లాసులు కూడా మీకు పూర్తిగా వచ్చేసి ఉండాలి. ఇప్పటి వరకు మనం ఎన్ని క్లాసులు చెప్పుకున్నామో, సో ఏమేమి క్లాసులు చెప్పామండి ఒకసారి డిస్కస్ చేద్దామా? సో బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్స్. ఓకే, బ్యాంక్ రికన్సిలేషన్ పర్పస్. ఈబిఎస్ అంటే ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో మనం ఎలా అప్లోడ్ చేస్తాం. ఓకే, ఆ తర్వాత ఇంకేం చెప్పుకున్నామండి దీనికి ముందు? రికరింగ్ ఎంట్రీ పోస్టింగ్. తర్వాత ఏం చెప్పుకున్నాం? అక్రూవల్స్ అండ్ డెఫరల్స్ సార్. డిఫరల్ పోస్టింగ్స్. టైప్స్ ఆఫ్ రివర్సల్. సో టైప్స్ ఆఫ్ రివర్సల్స్. ఇంకేం చెప్పుకున్నాం? పార్క్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్ సార్. పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్. అకౌంట్ అసైన్మెంట్స్. అంటే ఏంటి? కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, ఇంటర్నల్ ఆర్డర్, డబ్ల్యూబిఎస్, ఇవన్నీ కూడా అకౌంట్ అసైన్మెంట్స్. ఇంకా అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ సార్. ఎబి 50. అవుట్ స్టాండింగ్ ఎంట్రీ, బుకింగ్,
సో అలాగే ఆల్ జర్నల్ ఎంట్రీస్ ఒక గ్లాన్స్ చేసాం మొత్తం. ఓకే, తర్వాత R2R ఇంట్రడక్షన్ క్లాసు చెప్పుకున్నాం మనం. ఇంకా ఎవరు చెప్తారు? జిఎల్ గురించి చెప్పుకున్నాం. జిఎల్ ఎక్స్టెన్షన్, జిఎల్ మనం ఎలా ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ఇంకా ఇంకేమైనా చెప్పుకున్నామా? ఎవరు చెప్తారు? SAP ఇంట్రడక్షన్ క్లాస్ చెప్తున్నాం సార్. ఇంట్రడక్షన్ క్లాస్. ఓకే, ఇంకా ప్రెషర్ లెవెల్లో ఇవి ఇక్కడ దాకా చూసుకొని మనం ఇంకోటి మనం నెక్స్ట్ క్లాసెస్లో ఏం చెప్తామో చూద్దాం. నెక్స్ట్ క్లాస్లో మనకి ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ నెక్స్ట్ వీక్ లోపల అయిపోతుంది మనకి. ఓకే, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ తర్వాత అసెట్, అసెట్ని మనం అసెట్ని క్రియేట్ చేయడం, అసెట్ క్రియేషన్, అలాగే సబ్ అసెట్ని క్రియేట్ చేయడం ఎలా, అలాగే మనకి లెగసీ అసెట్ని క్రియేట్ చేయడం ఎలా. ఓకే, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్, అసెట్ని క్రియేట్ చేయడం, సబ్ అసెట్ని క్రియేట్ చేయడం, లెగసీ అసెట్ని క్రియేట్ చేయడం. సో అలాగే అసెట్ అక్విజిషన్ కొనటం ఎలా. ఓకే, విత్ పిఓ అండ్ వితౌట్ పిఓ. ఓకే, సో ఇవన్నీ ఊరికే అయిపోతాయి. అసెట్ క్రియేషన్ ఇవన్నీ కూడా సింపుల్. అసెట్ అక్విజిషన్, పిఓ, తర్వాత డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడం, డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. సో డిప్రిసియేషన్ మెథడ్స్ ఏమున్నాయి మనకి. సో అలాగే మనకి డిప్రిసియేషన్ మెథడ్స్ ఉన్నాయి, ఏమున్నాయి మనకి. అలాగే అసెట్ రిటైర్మెంట్, అలాగే అసెట్ ట్రాన్స్ఫర్స్, అసెట్ మనకి ట్రాన్స్ఫర్స్ ఏమన్నా, అసెట్ ట్రాన్స్ఫర్స్ ఎలా చేస్తారు, రిటైర్మెంట్ ఎలా చేస్తారు. సో అలాగే అసెట్ రివర్సల్, అసెట్ సంబంధించి రివర్స్ ఎలా చేయాలి. ఓకే, ఇవి చెప్పేస్తే మనకి కంప్లీట్ R2R అయిపోతుంది. తర్వాత P2Pలోకి వెళ్ళిపోతాం. సో R2R కంప్లీట్ అయిపోతుంది. సో ఆ తర్వాత మీకు ఇక్కడ రెజ్యూమ్ ప్రిపరేషన్, R2R రెజ్యూమ్ ప్రిపరేషన్, R2R ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఇందాక ఎలా అడిగానో అలాగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రెడీ చేసుకుంటాం. అలాగే జస్ట్ ఈ క్లాస్లో ఎలా మాట్లాడాలని ఒకసారి వర్క్షాప్ తీసుకుంటాం, 1 వర్క్షాప్. ఓకే, ఆ తర్వాత MS Excel మీకు MS Excel క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో మేబీ సాటర్డే కానీ నెక్స్ట్ సాటర్డే కానీ మీకు ఈరోజు అనౌన్స్ చేస్తాను. మీకు MS Excel 11 క్లాసెస్ ఉంటాయి, 11 to 12 క్లాస్. ఓకే, సో ఇక్కడితో మీకు కంప్లీట్ R2R అయిపోతే మీరు ఇంక ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఓకే, అంటే MS Excel క్లాసులు మామూలుగా వింటారు, ఈ నా క్లాసెస్ అయిపోతే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. ఇది నెక్స్ట్ వీక్లో అయిపోతుంది మొత్తం. నెక్స్ట్ వీక్ మనకి ఆఫ్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో కూడా ఉంటుంది. ఆఫ్లైన్లో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరైతే ఆఫ్లైన్కి వస్తున్నారో వాళ్ళు నెక్స్ట్ వీక్ నుంచి రండి. ఈ వీక్ అంతా కూడా మనకి గడబడిగా ఉంది మొత్తం అంతా. ఫ్లెక్స్ అని అవన్నీ ఇవన్నీ ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి, సాటర్డే ఫెస్టివల్ కూడా ఉంది. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ వీక్ మనకి క్లియర్ కట్గా మొత్తం సాటర్డే కూడా తీసుకొని కంప్లీట్ చేస్తాం. ఓకే, సో ఈ R2R అయిపోతే మనకి ఇంకా నెక్స్ట్ P2Pలోకి వెళ్ళిపోతాం. ఓకే, సో ఇవి మనం కంప్లీట్ చేసుకుంటే అయిపోయినట్టే మనకి. సరిపోతే ఇవి, ఇంతకు మించి సీన్ లేదు, ఇంతకు మించి మీకు అడిగే ఛాన్సే లేదు. చెక్ చేసుకోండి, ఎవరైనా చెక్ చేసుకోండి. ఈ జాబ్స్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో మీరు ఏం చేయాలి, మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఓకే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే
సో మండే కల్లా మొత్తం అన్ని కంప్లీట్ చేసి రెడీగా ఉండాలి. దట్స్ ఇట్. మండే కల్లా మొత్తం ఆల్ ఏరియాస్ అన్ని ఏ టు జెడ్ కంప్లీట్ చేసి రెడీగా ఉండాలి. దట్స్ ఇట్, ఇంకేముంది. ఓకేనా, మనకి చేస్తే సరిపోయినట్టు. ఓకే, సో ఈ ఏరియాస్ మీరు ప్రిపేర్ అయితే మినిమం 2 lakhs 2.5 lakhs కంపల్సరీగా వస్తుంది ప్యాకేజ్ ఫ్రెషర్. 2.5. అదే ఎక్స్పీరియన్స్డ్ అయితే ఇంకా 4 lakhs పెట్టుకుంటే 6 lakhs పెట్టుకుంటే 8 lakhs వరకు కూడా వెళ్ళవచ్చు. ఓకే, సో ఇది చూసుకోండి. ఈరోజు ఇక్కడితో సరిపెట్టేద్దాం. సో నెక్స్ట్ క్లాస్లో మనం సో ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ స్టార్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.